ఈరోజు 11 మెంబర్స్ వచ్చారమ్మా. ఉన్నారా 11? ఓకే ఓకే. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? ఓకే ఓకే. వీళ్ళు ఇంకా తీసుకోలేదమ్మా వీళ్ళు? ఎందుకని? ఈరోజు 11వ తేదీ, 2వ తేదీ నుంచి ఇస్తున్నారు కదా మీరు, 1వ తేదీ నుంచి ఇస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేదు వీళ్ళు? అదేందమ్మా 10-11 రోజులు అయింది. చాలా మంది ఉన్నారే తీసుకొని వాళ్ళు. మీరేమో అన్నీ ఎందుకు ఒకటేసారి ఇచ్చేసారు? ముందు మీకు ఎందుకు వస్తున్నాయి ఎక్స్ట్రా? ఇండియన్ ప్రకారం పెట్టుకోవాలి కదా, ఎన్ని అవసరమో అన్నీ పెట్టుకోవాలి కదా. ముందు ఎందుకు ఎక్స్ట్రా ఎగ్స్ ఎందుకు వచ్చాయి? ఎవరు సూపర్వైజర్ ఎవరమ్మా? ఇప్పుడు ఎట్లా ఇండియన్ ఎట్లా పెడతా ఉన్నారమ్మా మీరు? ఫస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్ మనం ఇండియన్ రిక్వైర్మెంట్ మనం పెడతాం సార్. సెకండ్ ఫేజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సార్. మనం 2 స్పెల్స్ లో ఇస్తాం. ఫేస్లో వదిలేసి 2 స్పెల్స్ లో ఇచ్చేటప్పుడు, ఫస్ట్ స్పెల్లో ఇచ్చేటప్పుడు మనం 13 eggs, 1.5 లీటర్ మిల్క్, బాలామృతం అంటే బాలామృతము ఇస్తాం. ఓకేనా? నేనేమంటున్నా, ఒకటే స్పెల్లో మీరు అన్నీ ఇచ్చేసారు 1వ తేదీ. ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు. మనం ఖచ్చితంగా మీరు సెకండ్ స్పెల్లోనే ఇవ్వాలి. ఇవి ఒక 10-15 రోజుల గ్యాప్తో. ఒకటే రోజు అన్నీ ఇచ్చేస్తే 25 eggs ఒకటేసారి, 2.5 లీటర్ మిల్క్ ఒకటేసారి అన్నీ ఇచ్చేసారు. అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకు ఇస్తా ఉన్నారు ఆ విధంగా? ఏదో దాని బదులు ప్రభుత్వం డబ్బులు ఇస్తే పోలే, ఎందుకు ఇవన్నీ? ఇవి ఎందుకు ఇస్తా ఉన్నాం మనం? వాళ్ళకు ఆ 15 రోజులు 10 రోజులు గ్యాప్తో కొన్నిన్నా ఆ పిల్లోనికి పెడతారు అనే ఉద్దేశంతో. నువ్వు 25 దగ్గరికి ఇస్తే నీ దగ్గర పాడైపోతున్నాయి, బాగానే ఉంది. మనం గుడ్లు ఇచ్చేది 25 రోజులు పెట్టమని, నీ దగ్గర పాడైపోతున్నాయి అని చెప్పి అంటున్నావు కదా. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు 10 దగ్గర పాడైపోవా? వాళ్ళు తినేసేయాలి కదా అన్నీ. మనం ఇచ్చేది ఎవరికి? మరి పిల్లలకి ఎక్కడ చేరుతున్నాయి? చేరడం. 2.5 లీటర్ మిల్క్ ఇస్తున్నాము, అది ఒక 20 రోజులన్నా వాడాలి కదా. వాటర్ 2 రోజులు అయిపోతాయి ఇంట్లో పాలు. మనం ఏదో మనకు వచ్చినాయి ఇచ్చేసినాం అయిపోయింది అనేది తప్ప ప్రభుత్వ ధ్యేయం అనేది దెబ్బతింటా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కాన్సెప్ట్ దెబ్బతింటా ఉంది. మీకు వచ్చినాయి చాలా ఉన్నాయి, ఇచ్చేయాలా, ఇచ్చేస్తామని మూట కట్టి ఇచ్చేస్తాం. అది కాదండి. ఖచ్చితంగా మీరు గ్యాప్ పెట్టాలా దీనికి. మీరు ఎందుకు ఇండియన్ అట్లా పెడతా ఉన్నారు? ఇప్పుడు మనకు 40 మంది ఉన్నారమ్మా, 40 మంది ఉన్నారు. 13 eggsతో ఎన్ని అవుతాయి? 4 12, దాదాపు ఒక 1200 eggs అవుతాయి, 1200 చిల్లర అవుతాయి. అన్నీ పెట్టుకోవాలి కదా ఇండియన్. మీరు ఎందుకు ఎక్స్ట్రా వస్తున్నాయి మీకు? ఇండియన్ అలాగే పెట్టింది. ఏం చెప్తుందంటే 40 మందిలో 20 మంది వచ్చారు, 20 మంది రాలేదు. అవి స్టోర్ చేస్తే పాడవుతాయని మొత్తం వాళ్ళకి. ఎందుకు రారండి? వస్తారు, అదొక సిస్టమ్ కదా. స్ట్రిక్ట్ గా చెప్పాలమ్మా. మీరు రాలేదంటే నెక్స్ట్ తీసేస్తామని చెప్పండి. మీరు ఇప్పుడు ఫస్ట్ వీక్లో అమ్మా 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అనుకోండి, మళ్ళీ 15వ తేదీ నుంచి ఒక 22వ తేదీ వరకు అనుకోండి. ఈ 7 రోజులు వచ్చి ఖచ్చితంగా తీసుకుపోవాలా. ఒకసారి తీసుకుపోవాలంటే నెక్స్ట్ పేరు తీసేస్తామని చెప్పండి. ఇట్లా ఇవ్వడం వల్ల ఇప్పుడు రేపు వీళ్ళకి వస్తారు, వీళ్ళకి ఇచ్చేసినావు కాబట్టి వీళ్ళకి నీకు నెక్స్ట్ స్పెల్లో వచ్చినట్టు వీళ్ళకి ఇస్తావు అందరికి. అట్లా ఒకవేళ అందరూ వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు వీళ్ళకి ఇచ్చావు, ఇప్పుడు దాదాపు మీరు 5వ తేదీ వరకు ఇచ్చారు అందాజుగా. 5వ తేదీ వరకు అందరికి ఇచ్చేసావు వీళ్ళకి వచ్చిన వాళ్ళు. 6, 7, 8, 9, 10 తేదీలలో మిగతా వాళ్ళు వస్తే నీ దగ్గర లేవు కదా స్టాక్. అప్పుడు ఎట్లా చేస్తావు? కరెక్ట్గా లేదు. అది రాకపోవడం అంటూ ఉండదమ్మా. ఖచ్చితంగా మీరు చెప్పింటారేమోబ్బా, మీరు 15 తర్వాత మీకు ఇస్తాము, ముందు వీళ్ళకి ఇస్తామని. లేకుంటే ఎందుకు రారండి? మీ పేర్లు తీసేస్తాం, మీకేం రావు ఇంకా అని చెప్పాలా మనము. అది నేను అనేది, మీరు ఇవ్వడం అనేది పిల్లలకు. ఇప్పుడు మనము 13 eggs ఇస్తే ఒక 5 అన్నా తింటారు పిల్లలు. 5, అంతకంటే ఎక్కువ తింటారు. మీరు 25 ఇచ్చినా 5 తినేది. అది ఇంకొకసారి ఇస్తే ఇంకొక 5 తింటారు కదా. అట్లా అవకాశం ఉంది. చూడండి అమ్మా, ఇది జరగకూడదు. ఇది మీరు జాగ్రత్త చేసుకోండి. ఇట్లా ఉండకూడదు. ఇది ఇబ్బంది అవుతుంది, దీనివల్ల ఉపయోగం లే. డేట్లు వేయలేదు ఎందుకని? ఇక్కడ డేట్ లేవమ్మా. అది ప్రభుత్వం కాన్సెప్ట్ ఏంది? ఒక గ్యాప్ పెట్టిస్తే ఆ పిల్లలు మినిమం చేరతాయని టీహెచ్ఆర్ ఇవ్వడం. మనం అట్లా కాకుండా మనం ఎట్లంటే అట్లా ఇస్తే
చూడు మీకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 19వ తేదీ సెకండ్ స్పెల్ ఇచ్చారండి. ఈ స్పెల్ అన్నీ 19వ తేదీ ఇచ్చారు. మరి అట్లా ఎందుకు ఇవ్వలేకున్నాము? 19, 20 మ్యాక్సిమం. 19, 20లో 17 ఒక రోజు ఇచ్చారు. ఇది ఒక్కటి ఉంది. మిగతా అన్ని 19, 20లో అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇదంతా డిటో మార్క్ పెట్టారు. అంతా 19వ తేదీ డిస్ట్రిబ్యూషన్ అయింది. ఎందుకు రారు? 19వ తేదీ ఇంతమంది వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు రారు? ఇవన్నీ కరెక్ట్ కాదమ్మా, జాగ్రత్త చేయండి. మీరు అట్లా చేస్తే కష్టం. మీరు ఖచ్చితంగా మొత్తం అమ్మా పిడి గారు మీ ఖచ్చితంగా స్పెల్ 2 స్పెల్స్లో పోవాల్సిందే. మనం కలిపి ఇవ్వడానికి లేదు. నేను నిన్న లాస్ట్ మీటింగ్లో కూడా అడిగితే ఆమె భవాని చెప్పారు కదా, లేదు సార్ మేము 2 స్పెల్లోనే ఇచ్చాను. లేదండి అని చెప్పి నేను ఆ వీడియో కూడా చూపించాను. ఇది ఈ విధంగా జరిగింది, ఇస్తా ఉన్నారు, ఇట్లా ఇట్లా ఇవ్వకూడదు అని. ఇది కూడా చూపిస్తాను నేను వీడియో మీ వాళ్ళకు, మీ హెడ్స్ చూపించి ఇట్లా జరుగుతూ ఉందండి, ఇట్లా జరగడం వల్ల ఉపయోగం ఏముంది? లేదు అట్లా కుదరదు. మన ప్రభుత్వం ఇచ్చేది పిల్లలకు. పిల్లలు 25 ఎక్స్ ఇంట్లో తీసుకొని పోయి 25 రోజులు ఇవ్వరు కదా, 2-3 రోజులు ముగిచ్చేస్తారు ఇంట్లో. బాగుందమ్మా మీకు ఇక్కడ సెంటర్లు అంతా బాగుందా? అన్ని పిలిచిస్తున్నారా? సంతోషమేనా? 3 ఏళ్ళ నిండిన తర్వాత ఇక్కడే చేర్చాలి మీ పిల్లలను. చేరిస్తే బాగుంటుంది. మీరు ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి మీకు అన్నీ మేము సాయం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున. అటువంటిప్పుడు మీరు 3 ఏళ్ళ తర్వాత కూడా మీరు ఏదో కాన్వెంట్స్కి పంపించకుండా వీడికి పంపించండి. ఒక 1 ఇయర్ పంపించండి. బాగుంది, పర్లేదు పిల్లలు కొంచెం అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదు లాభం లేదంటే 4వ సంవత్సరం మీ ఇష్టం. ఏం చేస్తాం? అది మా తప్పు. చెప్తున్నా, మా కృపాపరాధం. మీ పిల్లల్ని కంటిన్యూ చేపిలేని పరిస్థితిలో ఉన్నామంటే మా తప్పది. అట్లా 1 ఇయర్ చూడండి, బాగుంది అంటే 2వ సంవత్సరం కంటిన్యూ చేయండి. బాగాలేదంటే తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్ చేస్తాం. సూపర్వైజర్ అమ్మా విజిట్ చేస్తున్నారు రెగ్యులర్గా? ఏమేమి చూస్తారు మీరు వచ్చి? వెరీ గుడ్. అండ్ టీహెచ్ఆర్ రిజిస్టర్స్, గ్రోత్ 11 రిజిస్టర్. మీరు ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి కరెక్ట్గా. ఎక్స్పైర్ డేట్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్స్పైర్ అయ్యేది చాలా ఇబ్బంది. రేపు ఏదైనా సమస్యలు వస్తాయి. వాళ్ళ ఇంట్లో ఏదైనా తినొచ్చినా కానీ మీరు పెట్టిందే దానివల్లే ఆ ఎక్స్పైర్ తినబట్టే మా పిల్లలు ఈ విధంగా అయిందంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ట్రే వెయిట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, సరే ఎగ్స్ అయితే బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ఒక ట్రే వెయిట్ మనకు 15-80 గ్రామ్స్ ఉండాలి. కానీ ఒకటి 70 గ్రాములు ఉంటుంది, ఒకటి 30 గ్రాములు ఉంటుంది. అంటే ఒక పిల్లవానికి లావు గుడ్డు, ఒక పిల్లవానికి సన్న గుడ్డు ఇవ్వలేం కదా. మనకు 45 to 55 మధ్యలో ఉండాలి యావరేజ్గా. అంటే మనం ప్రతి గుడ్డు తూకం వేయలేము. కళ్ళతో చూసినప్పుడు ఒక ఐడెంటిఫికేషన్. అప్పుడు సన్నయ్య ఉంటే తీసి పక్కన పెట్టి మార్చుకోవాలి. ఎవరు వర్కర్ మీరు మార్చుకోవాలి. స్టాక్ ఎంత బాగానే ఉందా? ఓకే ఓకే అమ్మా, జాగ్రత్త చేయండి, జాగ్రత్త.